హాయ్ అండి. ఇవాళ సండే. సండే అంటేనే అసలు ఎందుకు వస్తుందా అనిపిస్తుంది తెలుసా? మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటారా, అవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇంట్లో ఏదో ఒక ఫుడ్ చేస్తూనే ఉండాలి. మరి ఎన్ని రకాలు చేసుకుంటాము, ఏం చేసుకుంటాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. అన్ని ఐటమ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దామా? నా డైలీ రొటీన్ అంటే సండే రోజు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ఈ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే యూజ్ చేస్తానండి. ఇదేంటి అంటే జీలకర్ర, వామ, సోంపుతో చేసిన మిక్చర్ అనమాట. ఇది తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. సో బ్రష్ చేసుకోగానే ఇది ఒక స్పూను విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఫస్ట్ ఇది తీసుకుంటాను. దీని రెసిపీ కూడా క్లియర్గా పెడతానండి, బట్ నేను ఎలా యూజ్ చేస్తాను అనేది చెప్తున్నాను. తర్వాత మనకు ఛాయ్ కావాల్సిందే కదా, మార్నింగ్ లేవగానే ఛాయ్ లేకపోతే మనతో నవ్వదు. సో ఆ పౌడర్ వేసుకున్న 15 మినిట్స్కి ఒక హాఫ్ కప్ టీ అయితే తీసుకుంటానండి, ఎక్కువగా తీసుకోండి నేను. తర్వాత ఇవాళ ఏం చేద్దామా అంటే దోశ, ఇడ్లీ ఏం నానబెట్టలేదు. సో చపాతీ అయితే చేస్తున్నా. ఇంకా చపాతీ పిండి రెడీ చేసుకుంటున్నాను. చపాతీ అంటే అందరు తినరు, బట్ తినే వాళ్ళ కోసం అని అయితే నేను ఇవాళ కొన్ని చపాతీలకైతే పిండి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పిండి అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మంచిగా నాని చపాతీలు స్మూత్గా వస్తాయి. సో ఇప్పుడు చపాతీలో కర్రీ కావాలి కదా, సో అందుకని ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను బాయిల్ చేయడానికి. ఎగ్స్ బాయిల్డ్ చేసుకొని చపాతీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ మా ఇంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కర్రీస్ లేదా ఎగ్స్తో అయితేనే చపాతీస్ తింటాం కదా, సో ఇవాళ ఆమ్లెట్ వేయకుండా బాయిల్డ్ ఎగ్స్ విత్ చపాతీ అనమాట. ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇవాళ అసలు ఎప్పుడు లేచినా కూడా మనకు డే మొత్తం పని ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ 1 గంట సేపు ఎక్స్ట్రా పడుకుంటే తప్ప ఇంకా ఆ రోజు రెస్ట్ అనేది అసలు ఉండదు. ఏదో ఒక వంట లేకపోతే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. సో ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నానండి. నేను చపాతీ చేసి బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం అలా ఫ్రై చేసి ఇంకా ఇచ్చేస్తే ఎవరు తినే వాళ్ళు ఉంటే వాళ్ళు తింటారు. అంటే అందరూ తినరని ముందే చెప్పాను కదా, సో ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను. గీ వేసుకొని కొంచెం వేడవ్వగానే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఎగ్స్ అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే, అంతే సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ మీదకి చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ వేయకుండా ఇలా గీ వేసుకొని ఒక 3 ఎగ్స్ 1 or 2 చపాతీ తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. టమ్మీ హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఓన్లీ ఎగ్సే తిని బ్రేక్ఫాస్ట్ ముగించే వాళ్ళకు కూడా చాలా వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళకు ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిదండి. ఇందులో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవడమే, ఇంకా అంతే.
మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. ఎగ్ విత్ చపాతీ అనమాట ఫస్ట్ మార్నింగ్. ఇంకా ఇప్పుడు మా మమ్మీ అయితే టమాటో కట్ చేస్తుంది. ఎందుకు అంటే టమాటో చారు అంట. మా మమ్మీ వేసే టమాటో చారు స్టైల్ అనేది వేరు, నేను వేసే టమాటో చారు స్టైల్ వేరు. బట్ రెసిపీ నేను మీకు ఎంతవరకు అయితే అంతవరకు చూపించదు. ఇప్పుడు టమాటాలు అన్నిటిని ఇలా 4 పీసెస్ లాగా అయితే మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు వీటిని కొన్ని వాటర్ పోసి బాగా ఉడికించుకొని వాటిలో కొన్ని నీళ్ళు పోసి బాగా పిసికి టమాటో రసంని తీసి పోపు చేసుకోవడమే. అంతే టమాటో చారు అయితే మా మమ్మీ స్టైల్లో. ఇలా చేయడం ఒక స్టైల్. టమాటో చారుని ఒక 4-5 టైప్స్లో చేస్తారు. నేను చేసే రెసిపీ టమాటో చారు చాలా బాగుంటుంది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ద రెసిపీ టమాటో చారు. ఇంకా దీన్ని పోపు పెట్టేసుకుంటే టమాటో చారు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఒకరికి ఉప్మా కావాలంట, వారి కోసం అయితే ఉప్మా అవుతుంది. ఇంకో పక్కన కొంచెం బీట్రూట్ అలా ఫ్రై చేశాను. నాకు అలా ఉత్తగా తింటాను. ఇంకా ఇంట్లో ఈ ఫ్రూట్ ఉందన్నమాట, కట్ చేసి పిల్లలకి ఇద్దామని తీశాను. ఇంకా ఇప్పుడు ఈ రెసిపీ ఏంటో తెలుసా? కరివేపాకు రైస్. ఇవాళ కరివేపాకు రైస్ కూడా చేశాను. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇవాళ నేను ఇంట్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ చేశానో తెలుసా? కాకరకాయ కారం అండి. డైలీ ఏదో ఒక కారం పొడి లేకపోతే అన్నం తినబుద్ధి అవ్వట్లేదు. సో అందుకని కాకరకాయ కారం పొడి చేశాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. సో అందుకని కాకరకాయ కారం పొడి చేశాను. ఇంకా లంచ్లోకి ఏం చేశానో తెలుసా? ఎగ్ బిర్యానీ చేశానండి. ఇవాళ ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ చూద్దామా? ఫస్ట్ అయితే ఎగ్స్ అన్నిటిని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి.
మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని వాటిలో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టించుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. నేను గిన్నెలోనే పెట్టుకుంటున్నాను. ఇంకా బిర్యానీకి రైస్ ముందే కడిగి పక్కన నుంచి చేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీలోకి ఏమేమి కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకు ఎంత ఎక్కువగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. సో నేను కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి. సో అందుకని నేను టమాటాలో ఒక 3-4 టమాటాలను కట్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో అందుకని నేను ఆనియన్స్ని ఇలా తురుముకుంటున్నాను. తురుముకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఎర్రగా, మీకు తెలుసు కదా బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం అని అయితే వాటర్ పోసుకున్నానండి. రైస్ ఫస్ట్ ఉడికించుకొని పెట్టుకోవాలి కదా, అందుకని ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటోలు వేసుకొని ప్యూరీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి వన్ సైడు. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటి పొట్టు తీసేసుకొని ఎగ్స్ పక్కన రెడీగా పెట్టేసుకుందాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. బయట హోటల్లో చేసే వాటికి మన ఇంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకో తెలియదు. మరి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను బిర్యానీకి. ఇప్పుడు వన్ సైడ్ అన్నం అయితే అవుతుంది కదా, ఇందులో గీ లేదా ఆయిల్, నేను 2 మిక్స్ చేసి కూడా వేస్తాను. సో బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అంటే లవంగాలు, యాలకులు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా బిర్యానీ ఆకు అండ్ షాజీరా వేసుకుంటాను. దానికంటే ముందు ప్రాసెస్లోకి వెళ్తే ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం బాయిల్ ఎగ్స్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
మనం రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాం కదా మసిలింది, సో అందులో రైస్ వేసుకొని అన్నం అయితే రెడీ చేసుకోవాలండి. ఇటు సైడు ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకో సైడు గిన్నెలో అయితే మనం రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయ్యాక ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి, అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో కొంచెం షాజీరా వేసుకున్నాను ముందే. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలండి. వేసుకొని టమాటా ప్యూరీలోని పచ్చివాసన మొత్తం పోయి టమాటాలో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, మీకు కూడా తెలుసు. సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఈ టమాటాలో నుంచి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలండి. ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, సో ఒక చిన్న ప్యాకెట్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం ఇంకా టేస్ట్ కోసం అనమాట. పెరుగు మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ని ఆ గ్రేవీ అంతా మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వస్తున్న మూమెంట్లో మనం ఎగ్స్ని అన్నిటిని వేసుకోవాలి.
రైసు ఒక 80% ఉడికితే సరిపోతుందండి. మీకు తెలుసు కదా బిర్యానీకి ఏ విధంగా ఉడికించుకోవాలో అదే విధంగా ఉడికించుకొని రైస్ని మొత్తాన్ని మనం ఆ ఎగ్ మిక్చర్ ఇప్పుడు దీంట్లో మనం ఉడికింది కదా అన్నం, ఈ రైస్ మొత్తాన్ని దానిపైన లేయర్గా అయితే వేసుకోవాలండి. 2 లేయర్స్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అడుక్కి ఎగ్స్ పెట్టి పైనంగా మనం రైస్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకొని పైనంగా కొత్తిమీర పుదీనా చల్లుకొని కొంచెం గీ వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం కలర్ కావాలి అనుకుంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకొని పైనంగా గీ అయితే వేసుకొని క్యాప్ పెట్టేసుకొని 15 to 20 minutes మనం సిమ్లో పెట్టుకున్నామంటే మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా టేస్టీ ఎమ్మి ఎగ్ బిర్యానీ టేస్ట్ చేయొచ్చు, రెడీ అయిపోతుంది. ఎగ్ బిర్యానీలోకి మరి సలాడ్ కావాలి కదా, సలాడ్ కోసం అయితే ఆనియన్, కీరా, క్యారెట్ సన్నగా కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని పెరుగులో కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మన బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో అందుకని నేను వాటిని సన్నగా కట్ చేసుకొని పెరుగులో అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేస్తాను. రైతా విత్ ఎగ్ బిర్యానీ సూపర్ కాంబినేషన్. ఇవాళ ఇది లంచ్ అయితే. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ అండ్ టేస్టీ. ఎక్కువ నేను ఏం మసాలాలు వేయలేదు, చాలా సింపుల్గా అయితే చేశాను. సూపర్ యమ్మీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి చెప్పేయడమే ఆలస్యం. బయట చేసే బిర్యానీ కంటే మన ఇంట్లో ఇలా సింపుల్గా చేసిన బిర్యానీ పిల్లలకు చాలా మంచిది, మనకు కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మా పిల్లలు
హ్యాపీగా అయితే తిన్నారు. వాళ్ళకి చికెన్ మటన్ కంటే ఎగ్ ఎక్కువ తింటారు. సో అందుకని వాళ్ళ కోసం అని అయితే ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేశాను. సో టేస్ట్ చేయండి, యమ్మీ బిర్యానీ. టేస్ట్ చేసేసారండి. మరి ఇవాళ కాకరకాయ కారం పొడి కూడా చేసుకుంటున్నాను. నాకు ఏదో ఒక చట్నీ లేదా కారం పొడి ఉండాలని చెప్పాను కదా. సో అందుకని కాకరకాయలని పొట్టేం తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చిన్న చిన్న సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని ఇత్తులన్నీ తీసేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసి పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకోవడం వల్ల మనం కాకరకాయ చేదనిపించదు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని నేను మినపప్పు, ధనియాలు, కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాకరకాయలన్నింటినీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బ్రౌన్ కలర్లో అవ్వాలి కాకరకాయలన్నీ. ఆ విధంగా మనం వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ విధంగా కాకరకాయలు అన్నిటినీ వేసుకొని 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే బ్రౌన్ కలర్లోకి వస్తాయి. సో ఆ లోపు మనం ముందే మిక్సీ పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మిక్సీలో వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకున్నాం కదా, సో అవి అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి. ఈ
ఈ విధంగా కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలని వేయించి కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చిని, ఇలా కారం పొడి కూడా వేసుకోవచ్చు. వీటిని వేసుకొని మనం వీటిని కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కాకరకాయలు ఇంకా బ్రౌన్ రాలేదు, సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చాక కాకరకాయలను అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కాకరకాయని, కరివేపాకుల్ని అన్నిటిని వేసుకొని మరొకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. ముక్కలు ముక్కలుగా కావాలంటే కాకరకాయ ముక్కల్ని కొన్ని పక్కన పెట్టుకొని స్మాష్ చేసుకోవచ్చు. లేదు అంత పౌడర్ లాగా కావాలి అంటే ఈ విధంగా వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంతే, ఇంకొంచెం ఒక 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మన కాకరకాయ వెల్లుల్లి కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ కొంచెం వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక రెసిపీ ఏంటో తెలుసా, ఇవాళ కరివేపాకు రైస్. కరివేపాకు రైస్ చేసే ముందు మనం ఎల్లిపాయ కారం అయితే చేసుకున్నాం కదా, కాకరకాయ వెల్లుల్లి కారం. సో దాన్ని ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో అయితే టేస్ట్ అయితే చేస్తున్నానండి. సో సూపర్గా ఉంటుంది. మీరు కరివేపాకు రైస్ కోసం ముందే బియ్యాన్ని అయితే కడిగి ముందే పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి. ముందుగా మనం కరివేపాకుని కాకరకాయ కారం పొడి కోసం వేయించుకున్నాం కదా, సో అదే బౌల్లో అదే ప్యాన్లో అదే ఆయిల్లో కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఒక కప్ అయితే తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకును. తీసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేడెక్కినాక కొంచెం షాజీరా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, చేతితో నలిపేసుకోవాలి. మొత్తాన్ని కరివేపాకుని చేతితో నలిపేసి నలిగిపోతుంది. ఈ విధంగా నలిపేసుకోవాలి. దాన్ని మనం ముందే పోపు పెట్టుకుంటున్నాం కదా, అందులోకి కారం కరివేపాకు పౌడర్ని అందులో వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలండి. మనం 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆ నీటిని. నీరు మరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అంతా వేసుకొని కలిపేసుకొని ఇంకా ఉడికించుకుంటే మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయినట్టే అండి. ఉడుకుతుంది కదా బాగా. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయ్యిందంటే మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేయడానికి సూపర్ అండ్ యమ్మీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాక్స్ అంతా ఖాళీ అవుతుంది. నిజంగా చాలా బాగుంటుంది. విత్ కర్డ్తో పెట్టండి, అంటే రైతాతో పెట్టండి, చాలా బాగుంటుంది. సో ఇంకా మా కరివేపాకు రైస్ అయితే ఇంకో 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఉడికించుకున్నామంటే మా కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. మా పిల్లలు ఎప్పుడెప్పుడు పెడతారా ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుంది అనేసి అంటున్నారు. సో వాళ్ళకైతే పెట్టిస్తున్నాను. బాగుందంటండి, నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేశాను, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ చేద్దాము అనుకున్నాను, బట్ అంత టైం లేకపోయింది. ఇంకా కట్ చేసుకొని కనీసం నైట్ టైం తింటే కొంచెం ఇలా చెప్తున్నాను కాదు, మోషన్ ఫ్రీ అవ్వడానికి, ఇంకా బ్లడ్ లేని వాళ్ళకి ఈ డ్రాగన్ ఫ్రూట్ రోజు ఒకటి తింటే చాలా బాగుంటుందండి. హెల్తీ అంటే మనకు కాస్ట్ ఎక్కువ కావచ్చు, కానీ దీన్ని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీలైనప్పుడల్లా నైట్ టైం తినడానికి చాలా ట్రై చేయండి. ఈవినింగ్ లేదా నైట్ అంటే 6 o'clock నుంచి 7 వరకు
7 లోపల ఈ ఫ్రూట్ ఒకటి రోజు తిన్నారంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. సో నేనైతే నాకు టైం దొరికినప్పుడల్లా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డైలీ అంటే డైలీ తినకపోవచ్చు, బట్ డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి కదా, అందులో దీన్ని సజెస్ట్ చేశానండి నేను. ఇంకా మిల్ మేకర్ కర్రీ కూడా చేశాను. మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టేసుకొని కర్రీకి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో సింపుల్ అండ్ ఫ్రై అనమాట. ఇది ఖాళీ స్నాక్స్ లాగా తినొచ్చు, లేదంటే చపాతీ మీద లాగా తినొచ్చు. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం పసుపు, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని అందులో మనం ముందే నానబెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకుంటే మన మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. బౌల్లో వేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే విధంగా చేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, చపాతీలోకి తింటారా, స్నాక్ లాగా తింటారా, వాళ్ళ ఇష్టం అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇది కొంచెం అలా మగ్గించుకొని మూత పెట్టుకొని అందులోకి ఉప్పు, కారం, కొంచెం కారం పొడి అలా వేసుకుంటే టేస్ట్ అది చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామంటే ఒక బౌల్లో వేసి పిల్లలకి ఇచ్చామంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదండి ఇవాళ మా సండే రోజు చేసిన ఇన్ని వంటకాలు. బట్ ఇది మా వాళ్ళు రైస్లో కూడా ట్రై చేస్తున్నారు. రైస్ విత్ మిల్ మేకర్ అండ్ పప్పు.